ప్రజారాజ్యం పార్టీలో అల్లు అరవింద్ పాత్ర ఏంటి, ఆయనపై జరిగిన దుష్ప్రచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజారాజ్యం పార్టీలో ప్రముఖ వ్యక్తి చెప్పాల్సి వస్తే శ్రీ అల్లు అరవింద్ గారి పేరు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీని ఒంటి చేతి మీద నడిపించిన వ్యక్తిగా మనం అతన్ని భావించాలి. అతనికి ఉన్నటువంటి పరిచయాలు, అతనికి ఉన్నటువంటి టాలెంట్, రాజకీయ పరిజ్ఞానం అన్నీ కలగలిపి ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీని ఒంటి చేతి మీద ఆయన నడిపించడం జరిగింది. కొంతమంది అల్లు అరవింద్ గారి యొక్క ప్రభావం చూసి ఈ అల్లు అరవింద్ గారిని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, అతని మీద డ్యామేజ్ చేయగలిగితే ఈ పార్టీ దెబ్బతింటుందని భావించి అతని మీద దుష్ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. సీట్లు అమ్ముకున్నారు, అరవింద్ గారు మొత్తం పెత్తనం చెలాయిస్తున్నారు, అరవింద్ గారే ఈ అందరికీ కారణం అని చెప్పేసి కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేయటం, ఆ ప్రచారంలో భాగంగానే పరకాల ప్రభాకర్ అనే వ్యక్తిని కూడా వీళ్ళు వాడటం జరిగింది. కేవలం దుష్ప్రచారానికి కొంతమంది నమ్మి ఆ రోజుల్లో పార్టీని ఓడించడం జరిగిందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అల్లు అరవింద్ గారికి ఆ స్టేజ్ ఇది లేదు. అల్లు అరవింద్ గారు చిరంజీవి గారికి ఒక కవచం లాంటి వాళ్ళు. ఆయన్ని దెబ్బ కొట్టాలి అంటే, చిరంజీవి గారిని దెబ్బ కొట్టాలంటే ఫస్ట్ ఆ కవచాన్ని తీసేయాలి. ఆ కవచాన్ని ఏ విధంగా తీయాలని చెప్పి అరవింద్ గారి మీద ఫస్ట్ టార్గెట్ చేశారు. అరవింద్ గారు అలాంటిది మాత్రం ఏమి చేయలేదు. నేను దగ్గర నుంచి చూసాం అక్కడ, కానీ ఎక్కడా కూడా ఫైనాన్షియల్గా మేము సీట్లు ఇస్తామని చెప్పి ఎవరి దగ్గర కూడా రూపాయి అరవింద్ గారు తీసుకోలేదు. చిరంజీవి గారు కానీ అరవింద్ గారు కానీ ఎక్కడా తీసుకోలేదు. ఏమైనా క్యాండిడేట్స్ వాళ్ళ ఏరియాలో కానివ్వండి, కామన్ ఏరియాలో మీటింగ్లు పెడతానికి ఏమైనా ఖర్చు పెడితే కొంతమంది పెట్టుండొచ్చు, కానీ రూపాయి వైజ్గా పార్టీకి మాత్రం ఇవ్వలేదు. ప్రజారాజ్యం స్థాపించినటువంటి చిరంజీవి గారు మొదటి నుంచి ఒక పట్టుదలతో ఈ ప్రజలకి నేను ఏం చేయాలి అని రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయనకి ఏదో ప్రభుత్వాలు పదవులు కావాలి, సంపాదించుకోవాలి అనే ఉద్దేశం ఎక్కడా లేదు. అటువంటి మంచి వ్యక్తి ఒక పార్టీ పెట్టిన తర్వాత అతని గురించి అన్నీ తెలిసిన ప్రజలకి ఆయన గురించి ఏం చెప్పినా వినరు అని అర్థం చేసుకొని ఆయనకి కుడిభుజంగా ఉన్నటువంటి అల్లు అరవింద్ గారిని దెబ్బ కొడదాం, అది ఇండైరెక్ట్గా ఆయనకి దెబ్బ కొట్టినట్టే అని ఈ ప్రచారం మొదలుపెట్టారు. రాజకీయాలు ఎంత నీచం అంటే ఏమైనా ప్రచారం చేయగలరు. దానికి మంచి దృష్టాంతమే ఇది. ఆయన టికెట్లు అమ్ముకోవాల్సినంత గత్యంతరం ఆయనకి లేదు. అమ్ముకునే పరిస్థితి ఉండేటైతే ఆయన రాజకీయాల్లోకే రారు. ఆ పార్టీ ఆశయం వేరు. ఈ లంచగొండితనాన్ని, తర్వాత ఈ డబ్బు ప్రవాహాన్ని తగ్గించాలి అనుకునే మనుషులు వాళ్ళు. అటువంటి సదుద్దేశంతో పార్టీ స్థాపించిన వాళ్ళు. ముఖ్యంగా చిరంజీవి గారు అటువంటి విషయాల్లో అసలు ఏమాత్రం చోటు పెట్టని వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏమన్నా అంటే ప్రజలు తిరగబడతారేమన్న భయంతో ఆయనకి కుడిభుజమైనటువంటి అల్లు అరవింద్ గారి మీద దెబ్బ కొట్టడానికి ఇటువంటి విష ప్రచారం మొదలుపెట్టారు. అంతే తప్ప వేరొకటి కాదు. అల్లు అరవింద్ గారిని మరి అందరూ కూడా నిజంగా మీడియా చేసిన దుష్ప్రచారం. అల్లు అరవింద్ గారు అనే వ్యక్తి చిరంజీవి గారి అభివృద్ధి కోసం ఆయన కష్టపడి ఆయన వెనకాల ఉండి ముందుండి నడిపించిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. నిజంగా అల్లు రామలింగ గారి కొడుకైనా సరే, ఆయన ఎంత పేరున్నా సరే అవన్నీ కూడా పక్కన పెట్టి చిరంజీవి గారు బావగారు యొక్క ఆయన అభివృద్ధి కోసమే కష్టపడిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. అటువంటి వ్యక్తిని ముఖ్యంగా చిరంజీవి గారికి ఒక కవచం లాంటి వ్యక్తి. ఆయన ఆ కవచాన్ని ముందు తొలగించినట్టయితే ఆయన మీద అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అల్లు అరవింద్ గారిని ముందు మనం ఆయన టార్గెట్ చేయాలి. అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేసినట్టయితే చిరంజీవి గారిని మరి తప్పించడం ఈజీ అవుతున్న ఉద్దేశంతో ముఖ్యంగా అల్లు అరవింద్ గారికి ఆ రోజు ఆ రకంగా బ్యాడ్గా ఆయన మీద దుష్ప్రచారం చేశారు. 100కి 100%. ఆ రోజు టికెట్స్ కేటాయించిన దాంట్లో చూసి అర్థమవుతుంది. అందులో ₹1,00,00,000 కాదు కదా, ₹1,00,000 కూడా వాళ్ళ ఇంట్లో లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ టికెట్స్ కేటాయించిన దాంట్లో. మరి అటువంటి వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? మనం చిరంజీవి గారు కేటాయించిన టికెట్స్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే దాసోజు శ్రవణ్ గారు, ఆయన ఒక ప్రొఫెసర్గా ఉంటూ మరి సత్యం కంప్యూటర్స్ అటువంటి దానికి కూడా మరి ఆయన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్లు ఇస్తూ ఉన్న ఒక మనిషిని చిరంజీవి గారి అభిమానంతో ఆయన రావడం, అభిమానిగా చూస్తూ ఆయన దగ్గర ₹1 లేకపోయినా సరే సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చి నాకు తెలిసి 100% ఆయన వాళ్ళే డబ్బులు తిరగడానికి కానీ ఖర్చులు పెట్టి మరి ఆయన తీసుకొచ్చారు. ఉదాహరణకి దాసోజు శ్రవణ్ గారు తీసుకోవచ్చు. మరి ఈ రోజు వరకు కూడా దాసోజు శ్రవణ్ గారు చిరంజీవి గారి మీద కానీ చిరంజీవి గారి కుటుంబం మీద కానీ ఒక్క మాట కూడా అనలేదు ఆయన అప్పటి నుంచి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయనకి తెలుసు 100కి 100% నాకు ఆ స్థాయి లేదు, అయినా సరే ఆయన స్థాయి కల్పించి మరి చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు.
మనం ఇవన్నీ కూడా కళ్ళబొల్లి కవులు చెప్పేసి మరి ఇదంతా కూడా దుష్ప్రచారం, అల్లు అరవింద్ గారి మీద దుష్ప్రచారం చేసి చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన తప్పించినట్టయితే వీళ్ళకి ఈజీగా ఉండే ఉద్దేశంతో ఆ మీడియా చేసినటువంటి మరి అందరూ చేసినటువంటి ఒక దుష్ప్రచారంగా నేను భావిస్తున్నాను. ఈయన అల్లు అరవింద్ గారి మీద డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకున్నాడు అని చెప్పి లేపారు, బురద జల్లారు. నిజంగా ఇదే అల్లు అరవింద్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎప్పుడైనా వీళ్ళ మీద ఎప్పుడైనా ఏ కేసు అన్నా అయిందా? ఎక్కడన్నా బ్లేమ్ అయ్యారా? ఏ గొడవల్లోనో ఉన్నారా? చిన్న పిటి కేసు కూడా లేదే. ఇంత మంచోళ్ళు కాబట్టే వీళ్ళని బ్లేమ్ చేయాలని చెప్పి అల్లు అరవింద్ గారు టికెట్లు అమ్ముకున్నారని చెప్పి పుకార్లు లేపారు. ఎవడిస్తాడు ఇక్కడ? వీళ్ళు ఎదురు డబ్బిచ్చి ఎస్టాబ్లిష్ క్యాండిడేట్లు, వీళ్ళు క్యాండిడేట్లకి ఎదురు డబ్బిచ్చి సామాజిక న్యాయం అని చెప్పి వాళ్ళు నిలబెట్టారు. వాళ్ళ టికెట్లు ఎవరు కొనుక్కుంటారు? ఎవరు ఇచ్చేవాళ్ళు ఉన్నారు? ఈ డబ్బున్న వర్గం అంతా మీ దగ్గరే ఉంది. ఇటు కాంగ్రెస్ కానీ అటు తెలుగుదేశం కానీ వీళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? అసలైన డబ్బు ఖర్చు పెట్టి సౌండ్ క్యాండిడేట్లు, ఫైనాన్స్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఏమీ లేకుండా గ్రామ సర్పంచులు చిన్నవి చేసిన వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు వీళ్ళకి వచ్చారు. వీళ్ళ సామాజిక న్యాయం అనే ఆ బలమైన వర్డ్ తోటి వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చి ఎదురు డబ్బులు ఇచ్చారు. దాన్ని 100% బ్లఫ్. అది ఎవ్వడో ₹1 ఇచ్చింది లేదు. ఇదే ఈ పరకాల ప్రభాకరం ఏళ్లే లేపారు. ఇది ఎవరన్నా అన్నారా? పబ్లిక్ అనలేదు, ఎవరో లీడర్స్ అనలేదు, నెగ్గిన ఎమ్మెల్యేలు అనలేదు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అవ్వలేదు. ఒక ప్రభాకర్ అన్నవాడు అన్నాడు. దాన్ని 10 మంది చేత స్ప్రెడ్ చేసి అనిపించారు అక్కడ ఉన్న గ్యాంగ్. ఇదంతా కూడా కుచితమైన ఆలోచనలు. ఈ కుచితంలో ఇది ఒక భాగమే. అరవింద్ గారు చిరంజీవి గారికి ఒక కవచం లాంటాడు. ఆయన్ని పక్కకి తప్పించి ఈయన్ని ఇంకా నొక్కడానికి ఈజీ అవుద్ది, తొక్కేయచ్చు అని చెప్పి వేసిన ఒక ప్లాన్లో ఇది ఒక ప్లాన్. ఇది కర్ణుడు చాలా ధర్మశాలి, ఎంతో చేశాడు, ఎన్నో శాపాలు భరించాడు, అయినా చావలేదు. సహజ కుండలాలతో పుట్టిన ఆ కర్ణుడికి కృష్ణుడు మాయ రూపంలో వచ్చి ఆ సహజ కుండలాలను కవచం ఇచ్చేయమన్నాడు, అప్పుడు కానీ చావలేదు. అలాగే ఈ చిరంజీవి గారికి అల్లు అరవింద్ అని ఆయన ఆ సహజ కుండలో కవచ లాంటి వాడు. అది వాళ్ళకి తెలుసు. కుచ్చులు కుతంత్రాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి వీళ్ళు ఎడగొట్టాలి. విభజించు పాలించని మన బ్రిటిష్ వాడు చెప్పినట్టు సూత్రం ఇచ్చేసి ఆయన మీద లేపి వాళ్ళ గ్యాప్ తీసుకురావాలని చూశారు. గ్యాప్ అయితే రాలేదు, వాళ్ళ బాగానే ఉన్నారు. ఇది కూడా మీకు రాజకీయ కుతంత్రాల్లో ఒక భాగమే. పొద్దున్న లేతే పేపర్లోనూ ఆటలు రాస్తూ ఉంటారు ఏదేదో జరుగుతున్నాయని. భగవంతుడా, ఇటులో ఏటులను లేకుండా చూడమని కోరుకునే మామూలు మనుషులు సార్.